ఓ ఆస్పత్రి నిర్లక్ష్యం మూలంగా గిరీష్ అనే యువకుడి కంటి చూపు మందగించింది. దూరంగా ఉండే వాటిని స్పష్టంగా చూడలేకపోతున్నారనే కారణంతో ఓ యువకుడు తిరుపతిలోని ఓ కార్పొరేట్ కంటి ఆస్పత్రిలో సర్జరీ చేయించుకున్నాడు. దీంతో ఉన్న కంటి చూపు సైతం పూర్తిగా కోల్పోయాడు. అలాగే మరొక కంటి చూపు మందగించింది. చేస్తున్న ఉద్యోగం కూడా కోల్పోవడంతో వీధిన పడినట్టు బాధితుడు చెబుతున్నాడు. ఆస్పత్రి వద్ద ఆ యువకుడు చేస్తున్న పోరాటానికి సిపిఎం నేతలు మద్దతు తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. వైద్యం నారాయణ హరి అంటే వైద్యుని వద్దకు సంప్రదించినట్లయితే ఎలాంటి సమస్య అయినా కూడా పరిష్కారం చేస్తారు. వైద్యుని దేవుళ్ళగా పూజించే సమాజంలో అలాంటి వైద్యుడి వద్దకు వెళ్ళినటువంటి ఒక యువకుడికి చూపు కోల్పోయి చివరకు ఉపాధి కోల్పోయినటువంటి సంఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. ముఖ్యంగా మనం చూడొచ్చు, ఇవాళ అగర్వాల్ హాస్పిటల్ అంటే ప్రైవేట్ హాస్పిటల్లో తన చిన్న సమస్య కంటి చూపు సరిగా కనబడడం లేదనేసి ఆ చూపు సరి చేసుకునేందుకు హాస్పిటల్లో చేరినటువంటి యువకుడికి చివరకు కంటి చూపు పోయినటువంటి ఘటన చోటు చేసుకున్నది. ఇప్పుడు మనతో ఆ అబ్బాయి ఉన్నాడు, వారిని అడిగి సార్ ఇవాళ ఏ కారణం చేత మీరు చేరారు, ఏమైంది ఏంటి? నమస్కారం అండి, నా పేరు గిరీష్. నేను ఇక్కడే తిరుపతి సత్యనారాయణపురంలో నివాసం ఉంటాను. నాకు చిన్నప్పటి నుంచే లాంగ్ సైట్ అనే ఇష్యూ ఉందండి. దూరంగా ఉన్న విషయాలు కనపడకుండా, మనుషులు వస్తువులు కనపడకుండా ఉండేది ఉంది. సో అద్దాలు వాడేవాడిని చిన్నప్పటి నుంచి. ఆ విషయం ఫిక్స్ చేసుకుందామని చెప్పి గత సంవత్సరం జూలైలో అగర్వాల్ హాస్పిటల్కి రావడం జరిగింది. వాళ్ళు దాని మేరకు లేసిక్ సర్జరీ అనే ప్రొసీజర్ సజెస్ట్ చేశారు. దానికి ఆల్మోస్ట్ ₹1,00,000 దాకా ఖర్చు పెట్టి ఇక్కడ వీళ్ళ దగ్గర సర్జరీ చేయించుకున్నాను. కానీ ఆ సర్జరీ చేసిన డాక్టర్ ప్రీతి అనే ఆవిడ నిర్లక్ష్యం, ఇన్ఎక్స్పీరియన్స్, ఆవిడ మిస్టేక్ వల్ల 2 కళ్ళల్లోనూ మిస్టేక్ అయితే ఆవిడ చేసింది. ఎడమ కన్నులో అయితే పర్మనెంట్ డ్యామేజ్ అయితే ఉంది. దానివల్ల ఇప్పటిదాకా కూడా ఎడమ కన్నులో అయితే చూపు అయితే ఇంకా తిరిగి రాలేదు. కుడి కన్నులో ఓ మేరకు వచ్చినా కూడా అది కూడా పూర్తిగా ఇంకా రాలేదు. అందులోనూ ఇంకా ఇష్యూలు ఉన్నాయి. 2 కళ్ళల్లోనూ ఫిజికల్గా పర్మనెంట్ డ్యామేజ్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు అవి రెండింటిని ఫిక్స్ చేయాలంటే వేరే హ్యూమన్ కన్ను తీసుకొచ్చి నా కన్ను మీద పెట్టి హ్యూమన్ ట్రాన్స్ప్లాంట్. చూపు అనేది పూర్తిగా పోయిందండి. అవునండి, ఎడమ కన్నులో అయితే అసలు ఈ కన్ను మూసుకుంటే ఈ కన్ను ఇంకా కనబడే ఛాన్స్ అయితే లేదు. కుడి కన్నులో మాదిరిగా కనబడుతుంది. దాంతోనే మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాను లాస్ట్ ఇయర్ జూలై నుంచి. దీని గురించి అని చెప్పి వీళ్ళు వేరే మీరు చేస్తున్నటువంటి ఈ చూపు వల్ల మీరు చేసిన జాబ్ ఏమైనా ఇబ్బంది అయిందా? ఆల్మోస్ట్ అయిందండి. ఇప్పటికి ఆల్మోస్ట్ 2 నెలలు జూలై ఆగస్ట్ లీవ్ పెట్టాల్సి వచ్చింది. లాస్ ఆఫ్ పే కిందకి 1 నెల జీతం పోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ సర్జరీ పెట్టుకుందామంటే 1 నెల రోజులు లీవ్ అప్లై చేయంగా ఇంకా పాలసీస్ అగైన్స్ అని చెప్పి ప్రాజెక్ట్ నుంచి రిమూవ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి బెంచ్లో అయితే ఉన్నాను. ఇంకో నెల రోజుల్లోపు నేను వేరే ప్రాజెక్ట్. వాళ్ళ మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారు ఇప్పుడు? ఎవరండి? హాస్పిటల్ మేనేజ్మెంట్. అది దాన్ని ఏమంటారు, మా దగ్గరికి ఏమొస్తుంది, మాకేం సంబంధం, మేము సర్జరీ అయితే చేసిస్తాం అన్నట్టు మా నిర్లక్ష్యంగానే మాట్లాడుతున్నారు. మీరు చేసిన సర్జరీ వల్లే కదా ఇంత ప్రాబ్లం వచ్చింది అని అంటే, దానికి మేము సర్జరీ చేస్తాం అంటున్నాం కదా అంటే, సర్జరీ చేస్తే సరిపోదు కదండి. ఇప్పుడు ఉద్యోగం పోయింది, నా దగ్గర ఉన్న ఇప్పుడు 2 నెలల్లో ఎన్ని సేవింగ్స్ ఉన్నాయి, ఆ డబ్బులంతా ఖర్చు వేస్ట్ అయింది, టైం వేస్ట్ అయింది, ఎంత సఫర్ అయ్యాను. వీటన్నిటి గురించి ఏంటి పరిస్థితి అంటే ఏం మాట్లాడకుండా నిర్లక్ష్యంగా సైలెంట్గా కూర్చుండిపోతున్నారు. తిరిగి ఇట్లా మేము ఇంకా పోలీసులని, మీడియాని ఆశ్రయిస్తామంటే తిరిగి మమ్మల్ని. మీ డిమాండ్ ఏంటి ఫైనల్గా? వీళ్ళు సజెస్ట్ చేసిన ఈ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ ఏదైతే ఉందో బెస్ట్ పాసిబుల్ అగర్వాల్ డాక్టర్స్తోనే చేయించి ఫ్యూచర్లోనూ ఏ ప్రాబ్లం రాదు, ఒకవేళ వచ్చినా మేము ఉన్నామనే గ్యారంటీ మాకు ఇస్తే చాలండి. ఇది ముఖ్యంగా యువకుడు తన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ యువకుడికి మద్దతుగా తిరుపతిలోని వామపక్ష పార్టీలు అంటే సిపిఎం మద్దతుగా నిలబడి న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇక్కడ ఆందోళన కార్యక్రమాన్ని, హాస్పిటల్ వద్ద ఆందోళన కార్యక్రమాన్ని సైతం చేపట్టారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇవాళ ఈ ఆందోళన కార్యక్రమం ప్రధాన ఇదేంటి? ఈరోజు బాగున్నటువంటి చూపు ఉన్న ఒక యువ ఇంజనీర్కి కన్నే లేకుండా చేసిన దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితికి కారణం ఇక్కడ కనిపిస్తున్నటువంటి కార్పొరేట్ ఆసుపత్రి అగర్వాల్ ఆసుపత్రి. ఎంత అన్యాయమో చూడండి. ఏదో దూర చూపు ఉంది, దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే నేను అద్దాలు లేకుండా పెళ్లి చేసుకుందాం అన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో, అదేం పెద్ద ఇష్యూ కూడా కాదు, దానికోసం అని చెప్పి ఇక్కడ వైద్యం కోసం వస్తే ఇక్కడ చేతకాకుండా వైద్యం చేసి కన్నే పోయింది. ఇప్పుడు ఈ విషయమైనా బయటికి చెప్పారా? ఇట్లా ఒక సమస్య వచ్చింది, ఇట్లాంటి పరిస్థితి వచ్చింది, దానికి వేరే మార్గాలు ఉన్నాయో లేదా ఏదో నిజమన్నా చెప్పాలి. నిజం చెప్పకపోగా అట్లే కంటిన్యూ చేస్తూ మీరు మందులు వాడండి మీకు చూపు వస్తుంది అని చెప్పి రోజులు చెప్తూ నెలలు చెప్తూ ఆ తర్వాత చెన్నైకి, బెంగళూరుకి వాళ్ళే పంపించారు. అక్కడ కూడా నిజం చెప్పలేదు. ఇక అనివార్యమైనటువంటి పరిస్థితిలో ఇతను అర్థం కాక అరవింద ఆసుపత్రికి, వెన్నెల అని చెప్పి ఇంకొక ఆసుపత్రికి పోతే అక్కడ వాళ్ళు చెప్పేశారు, నీకు అసలు కన్నే లేదయా, నీ ఎడమ కంటిలో జీవమే లేదో, నీ కన్ను పోయింది, ఎవడి ఆపరేషన్ చేసిందని చెప్పారు. దాదాపు పోయే పరిస్థితి వచ్చేసింది. ఎవడు దీనికి బాధ్యత వహిస్తారు? ఇట్లాంటి వాళ్ళు ఆసుపత్రులు రన్ చేయడానికి అర్హులా?
వీళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ఇంజనీర్కి ఆయన భవిష్యత్తు కాపాడాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ప్రధానంగా అంటే ఈ కంటి చూపు పోయినటువంటి రోగికి యువకుడికి న్యాయం జరగాలి. అలాగే అతనికి ఇవాళ ఉద్యోగం కూడా ఉపాధి అవకాశాలు కూడా పోయినాయి కాబట్టి ప్రభుత్వం అంటే హాస్పిటల్ తరఫున భరోసా కల్పించాలని చెప్పేసి కూడా అటు బాధితుడు ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. తమకు న్యాయం చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపడుతూ వస్తున్నారు. ఇది ఇవాళ ఈ వైద్యుడిని సంప్రదించిన కారణంగానే తన కంటి చూపు పోయిందని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరసింహతో రవి ప్రైమ్ 9 తిరుపతి నుంచి.